లో మనకు ఒక పార్ట్ అయింది. సెకండ్ పార్ట్ ఇది. కౌరవులు పాండవులు ఉంటుండగా కృష్ణుడు రాజ్యాన్ని పాలించినటువంటిది ద్వారక. అండ్ ఆ యొక్క గరుత్మంతుల వారితో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాభరణ పాండవులు చింతిస్తున్నారు. కానీ పైనుంచి కృష్ణుడు చూసారా చేరుస్తున్నాడు. జై శ్రీకృష్ణ. కృష్ణుడు బాణాలతోని అర్జునుడు చంపినప్పుడు అర్జునుడు నమస్కారం చేసుకుంటున్నాడు. మహావిష్ణువుని భృగు మహర్షి గుండెల మీద తన్నినటువంటిది. ఇలా తన్నిన తర్వాతే ఆ యొక్క లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తర్వాత కలియుగంలో మనకి వెంకటేశ్వర స్వామి అవతారం జరుగుతుంది. వామనుడు బలిరాజు దగ్గర అన్నమాట. వామనుడు శ్రీకృష్ణుడి ఆహ్వానించినట్టు అంటే ద్వారకలోకి వస్తున్నప్పుడు ఆహ్వానించడం అన్నమాట. శ్రీకృష్ణుడు తన యొక్క గోపికలతో. ఇదిగోండి అదే ద్వారక. ఇంకా బాగా కనబడుతుంది. పౌర్వాష్ మహర్షి ఆ యొక్క శ్రీకృష్ణుల వారు దండం పెట్టుకుంటున్నటువంటిది. సత్యభామ తన యొక్క చెలికర్తలతో పక్కన గరుత్మంతుడు నారదుడు అవతారంలో సంకాసుడిని సంకాలేకిలో చంపినటువంటి దృశ్యం. మోక్షం అంటారు కదా మొసలి. తన యొక్క స్నేహితుడు సుధామ కాళ్ళు కడుగుతున్నటువంటి దృశ్యం. ఇటు ద్వారకకు వచ్చినప్పుడు ద్వారపాలకులు తన యొక్క అష్టపత్నులతో ఉన్నటువంటి దృశ్యం. హమిష్ట మహేశ్వరుల దృశ్యం. ద్వారకకి ఆగమనం. ఇష్టుడి గోపిక రాసలీలలు. జుమల రాజా ద్వారకకి ఆగమనం. సింగ్ మెహతా భక్తుడు అనమాట. నారాయణుడికి విషాన్ని అమృతంగా మార్చినటువంటి దృశ్యం. శ్రీకృష్ణ భగవానుడు కలతో నృత్యం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడు అయిన తర్వాత చూసారా శ్రీకృష్ణుడు నారాయణ అవతారాన్ని చూపించినటువంటి దృశ్యం. సాక్షాత్తు పైన జెండాపై హనుమంతుడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భటులు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు సీతాలమాత, కాళీమాత, సరస్వతీమాత అవతారంలో శ్రీకృష్ణుడు దర్శనం. ఆయన దివ్య జ్యోతి మనం అందరం కూడా తీసుకున్నాం. నరసింహ అవతారంలో శ్రీకృష్ణుడు, రామ అవతారంలో శ్రీకృష్ణుడు, నారాయణుడు దశావతారాలు చూసాం. ఆఖరి అవతారం శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ. హనుమంతుడు మనకి దర్శనం. ప్రతి దగ్గర ద్వారపాలకులుగా హనుమంతుడు వినాయకుడు ఉంటారు కదా. ఆ హనుమంతుడు దివ్య జ్యోతిని దర్శించుకున్నాం. నారాయణుడు అవతారమే కూడా బుద్ధుడి అవతారం అంటారు. జై బుద్ధ. కల్కి అవతారంలో నారాయణుడు, బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు, వల్లభుడు, రాధా కృష్ణుడు. జై రాధే రాధే. మహర్షులందరికీ నారాయణుల వారు మంత్రోపదేశం చేస్తున్నటువంటి దృశ్యం. శ్రీమన్నారాయణ. ఈ చిన్ని కృష్ణుడు బంగారు కృష్ణుడు. జై శ్రీకృష్ణ. ఇది ఒరిజినల్ శంకు. మీద మనకి గోల్డెన్ టెంపుల్లో కనబడుతుంది. బద్రీనాథుడు అనమాట. బద్రీనాథ్ మహారాజ్కి జై. శ్రీకృష్ణుడు తన యొక్క చెలికత్తెలతో. పూరి జగన్నాథ్ మహారాజ్కి జై. రామేశ్వరంలో ఉన్నటువంటి లింగం రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ యొక్క దృశ్యాన్ని మనకు చూపించారు. అందుకనే రామేశ్వరంలో రామలింగం అంటారు. రాధాకృష్ణుడు మహద్భాగ్యం. జై శ్రీకృష్ణ. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు అన్నీ వాళ్ళే. రాధే రాధే. అన్ని అవతారాల్లో మత్స్యావతారాల్లో చూశారు. ఇక్కడ స్వామివారి తల ఎలగడం జరిగింది. అన్ని అవతారాల్లో శ్రీకృష్ణుడు వారు. ఇందాక చూపించింది దశావతారాలు కాదు కృష్ణుడివి, నవగ్రహాలు. ఇవన్నీ నవగ్రహాలు. కృష్ణుడు తన బోయవాడు బాణాన్ని వేసి కాలు గుచ్చుకుంటుంది కదా, ఆ దృశ్యం. గోవిందా నాథ్జీ. జై శ్రీకృష్ణ. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంది. త్రయంబకేశ్వరం, రామేశ్వరం, నాగేశ్వరం, మహాకాళేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, సోమేశ్వరం, భీమశంకరం, ఓంకారేశ్వరం, కేదార్నాథ్, మల్లికార్జునం, కృష్ణేశ్వరం. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీ పరమేశ్వర.
అర్జునుడు భీముడు దర్శనం మనకు. అర్జునుడు భీముడు. హే రాధే తెస్తున్నారు దేవతలకి రాక్షసుడు ఉండగా నీలకంఠుడు తన యొక్క కంఠంలో దాచుకున్నటువంటి విషయాన్ని మింగుతున్నటువంటి దృశ్యం. హర హర మహాదేవ్ శంభో శంకర. సుధాముడి కాలు కడుగుతున్న దృశ్యం. హరే కృష్ణ. ఇక్కడతో మనకి బేక్ ద్వారకాలో గోల్డెన్ టెంపుల్ మొత్తం అంతా మనం చూస్తాం. నెక్స్ట్ హనుమంతుడి గుడికి వెళ్దాం. గోల్డెన్ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. 40 రూపాయలకి మనిషికి టికెట్. చాలా బాగుంటుంది. 40 రూపాయలు మనిషికి టికెట్. 10 సంవత్సరాల పిల్లలకి అయితే ఫ్రీ అనమాట. జై శ్రీకృష్ణ. హనుమంతుడి కొడుకైన మకరధ్వజుడి దగ్గరికి మనం వెళ్దాం. ప్రపంచంలోనే ఒకే ఒక్క టెంపుల్ అనమాట అది. దర్శనం చేసుకుందాం. జై శ్రీకృష్ణ.